వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా భాగవతంకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అందులో భాగంగా మనం గమనించినట్లయితే మొదటి ప్రశ్న కానీ మనం గమనించినట్లయితే మొదటి ప్రశ్న ఏంటిది, మనకు ఏ అవతార రూపంలో శ్రీ మహావిష్ణువు ఐహయ రాజుల నుంచి ప్రజలను రక్షించాడు? చాలా ఇంపార్టెంట్. మనం భాగవతం చెప్పుకునేటప్పుడు మహావిష్ణువు యొక్క దశావతారాల గురించి మనం అందులో చెప్పుకున్నాం. అందులో భాగంగా మనకు పరశురాముని అవతారం, అంటే ఈ పరశురాముని యొక్క అవతారము దశావతారాలు ఎన్నో అవతారం అని గుర్తుపెట్టుకోవాలంటే 6వ అవతారంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ దశావతారాల్లో రాముని యొక్క అవతారం ఎన్నో అవతారం అని గుర్తుపెట్టుకోవాలంటే 7వ అవతారం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దశావతారాల్లో శ్రీకృష్ణు యొక్క అవతారం వచ్చేసరికి 5వ అవతారంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. ఇక్కడ పరశురాముని అవతారం ద్వారా ప్రజలను ఎవరి నుంచి మనకు రక్షించాడంటే ఐహయ రాజుల నుంచి. ఇక్కడ మనం ఈ పరశురాముని యొక్క స్టోరీ చెప్పుకునేటప్పుడు మనము కార్తా విర్యార్జుని గురించి మనం తెలుసుకున్నాము. ఈ కార్తా విర్యార్జుని యొక్క వంశం పేరు వచ్చేసరికి మనకేంటంటే ఐహయ వంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. కార్తా విర్యార్జుడు మహాబలవంతుడు అండి. ఈ కార్తా విర్యార్జునుడు ఎవరిని ఓడించాడు? రావణ్ కూడా ఓడించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ కార్తా విర్యార్జునుడు పరశురాము యొక్క జమదగ్నిని వధించాడు. అందుకు కోపంగా పరశురాముడు ఈ కార్తా విర్యార్జుని వధించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. వధించి ఐహయ రాజుల నుంచి ప్రజలను రక్షించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే గుర్రం సకిలింపుతో పోల్చదగిన స్వరం సప్త స్వరాలలో గుర్తించండి. మనకు గుర్రం సకిలించినప్పుడు వచ్చే శబ్దము సప్త స్వరాలలో దేనికి సమానము అంటే మనకు దాకు సమానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మహావిష్ణువు యొక్క దశావతారాలలో మత్స్యావతారము ఎన్నోవది చెప్పుకున్న మనకు దశావతారాలు చెప్పుకునేటప్పుడు మొట్టమొదటి అవతారం ఏంటి మనకు మత్స్యావతారంగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ హస్తినాపురముకు గల మరొక పేరును గుర్తించండి. ఈ హస్తినాపురం అంటే ఏంటి? ప్రస్తుతం ఢిల్లీ పేరు వచ్చేసరికి గతంలో ఉన్నటువంటి పేరు మనకు హస్తినాపురంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ హస్తినాపురానికి మరొక పేరు వచ్చేసరికి వేదండపురం. అంటే మనకు వేదండపురము అన్న హస్తినాపురం అన్న ఒకటేనని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి వేదాలను ఎవరు దొంగిలించగా వాటిని శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారం ధరించి సముద్రంలో నుంచి తిరిగి తీసుకొని వచ్చి బ్రహ్మకు అందించాడు. చాలా ఇంపార్టెంట్. మనకు దశావతారాలు మొట్టమొదటి అవతారం ఏంటంటే మత్స్య అవతారం గురించి మనం చదువుకునేటప్పుడు ఇక్కడ మనకు బ్రహ్మ యోగ నిద్రలో ఉండగా బ్రహ్మ నుండి మనకు హయగ్రీవుడు ఏం చేశాడు? వేదాలను దొంగిలించి ఎక్కడ దాక్కున్నాడు? సముద్రము గర్భాన దాక్కున్నట్లు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సముద్ర గర్భానుటువంటి ఈ హయగ్రీవుని శ్రీ మహావిష్ణువు మత్స్యావతార రూపంలో అవతరించి అతను వధించి వేదాలను తిరిగి ఎవరికి అందించాడు అంటే బ్రహ్మకు అందించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు ఏంటంటే ఇక్కడ బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి వేదాలను ఎవరు దొంగిలించిగా వాటిని శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సముద్రంలో నుంచి తిరిగి తీసుకుని వచ్చి బ్రహ్మకు అందించాడంటే ఎవరు దొంగిలించడం? మనకు హయగ్రీవ అనే రాక్షసుడు దొంగిలించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే శమంతకమణి ధరించి వేటకు వెళ్ళిన సత్రాజిత్తు తమ్ముడు ప్రసేరుని చంపినది ఎవరు? చాలా ఇంపార్టెంట్. మనకు శమంతకమణి స్టోరీ చదువుకునేటప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సత్రాజిత్ యొక్క తమ్ముడు ఎవరు? మనకు ప్రసేనుడిని గుర్తుపెట్టుకోవాలి. ఒకరోజు సమంతకమణిని తీసుకొని ప్రసేనుడు ఎక్కడికి వెళ్ళాడంటే వేటకు వెళ్ళినట్లు గుర్తుపెట్టుకోవాలి. అలా వేటకు వెళ్ళిన వ్యక్తిని వధించింది ఎవరంటే మనకు సింహం వధించిందని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే వృషభుడు ఎవరు? మనకు వృషభుడు ఎవరంటే మనకు హరి యొక్క అవతారంగా మనం గుర్తుపెట్టుకోవాలండి. వృషభుడు ఎవరు అంటే హరి యొక్క అవతారంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సత్యభామ తండ్రి అయినటువంటి సత్రాజిత్తును చంపినది ఎవరంటే మనకు శతధ్వనుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఇక్కడ సత్యభామ యొక్క తండ్రి ఎవరు? మనకు సత్రాజిత్తుడు. ఈ సత్రాజిత్తును వధించిన వ్యక్తి ఒకసారి మనకు శతధ్వనుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి దత్తాత్రేయుడు ఎవరికి జన్మించాడు? చాలా ఇంపార్టెంట్. మనకు దత్తాత్రేయుడు ఎవరికి జన్మించాడంటే అత్రికి జన్మించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు అత్రి మహర్షికి పుట్టినటువంటి సంతానం మనకు ఎవరంటే మనకు దత్తాత్రేయుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఒక ముహూర్తకాలం మాత్రమే ఆయు
ఆయువు ఉందని తెలుసుకొని 2 గడియల్లో మోక్షం పొందింది ఎవరు అంటే మనకు సో ఇక్కడ మనం చాలా చాలా ఇంపార్టెంట్, ఒక ముహూర్త కాలము మాత్రమే ఆయువు ఉందని తెలుసుకొని 2 గడియలను మోక్షం పొందింది ఎవరంటే మనకు సో ఖట్వాంగుడు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఖట్వాంగుడు, ఈ ఖట్వాంగుడు అనే వ్యక్తి సో ఒక ముహూర్త కాలం మాత్రమే ఆయువు ఉందని తెలుసుకొని 2 గడియల్లోనే మోక్షం పొందినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే శమంతకమని వెతికి తెచ్చే ప్రయత్నంలో 25 రోజులు సో బల్లుకా రాజులతో యుద్ధం చేసి వివాహమాడిన శ్రీకృష్ణుని భార్య ఎవరండి మనకు చాలా చాలా ఇంపార్టెంట్, ఎవరండి మనకు సో జాంబావతి అని గుర్తుపెట్టుకోవాలి. జాంబావతి ఎవరు మనకు సో జాంబావతి సరికి జాంబావతిని ఎలా వివాహము ఆడాడంటే మనకు సో శమంతకమని వెతికి తెచ్చే ప్రయత్నంలో 28 రోజులు బల్లుకా రాజులతో యుద్ధం చేసి వివాహమాడినటువంటి శ్రీకృష్ణుని భార్య ఎవరంటే మనకు జాంబవతిగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ జాంబవతి ఎవరి యొక్క కుమార్తె అంటే జాంబవంతుని యొక్క కుమార్తెగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే భోగాలు పొందడం కోసం ఎవరిని సేవించాలి? సో మనం భోగాలను పొందడం కోసం ఎవరిని సేవించాలంటే చంద్రుని సేవించాలని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే చంద్రుని సేవిస్తే మనము ఏవి పొందుతామంట? భోగాలను పొందుతామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే భూమాత కుమారుడు ఎవరు? సో మనకు భూమాత యొక్క కుమారుడు ఎవరంటే మనకు సో నరకాసుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నరకాసుడు వచ్చేసరికి ఎవరి యొక్క కుమారుడు అంటే భూమాత యొక్క కుమారుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే ముహూర్త కాలం అంటే ఎంత సమయం? సో మనం చాలాసార్లు వింటుంటామండి ముహూర్త కాలం అంటాము. ఈ ముహూర్త కాలం అంటే ఎంత సమయానికి సమానం అంటే 48 నిమిషాలకు సమానమని గుర్తుపెట్టుకోవాలి. అంటే ముహూర్త కాలం వచ్చేసరికి ఎన్ని నిమిషాలకు సమానం అండి? 48 నిమిషాలకు సమానమని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే సో ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న కానీ మనం గమనించినట్లయితే గాడిద రూపంలో వచ్చి కృష్ణుడిచే సంహరించబడిన వాడు ఎవడంటే మనకు గాడిద రూపంలో వచ్చి కృష్ణుడిచే సంహరించబడిన ఎవరంటే మనకు సో ధేనుకాసుడు మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఇక్కడ సో భాగవతంలో చెప్పుకునేటప్పుడు శ్రీకృష్ణుని యొక్క అవతారం గురించి మనం చెప్పుకుంటామండి. సో శ్రీకృష్ణుడు అవతరించిన తర్వాత తన మేనమామైనటువంటి కంసుడు శ్రీకృష్ణుడిని వధించడానికి అనేక మంది రాక్షసులను పంపిస్తాడు. అందులో భాగంగా మనకు గాడిద రూపంలో వచ్చి కృష్ణుడిచే సంహరించబడిన వాడు ఎవరంటే మనకు ధేనుకాసుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ధేనుకాసుడు ఏ రూపంలో వచ్చాడు అంటే గాడిద రూపంలో వచ్చి శ్రీకృష్ణుడి చేత చంపబడినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే భీకర గుర్రము రూపంలో వచ్చి కృష్ణుడిచే సంహరించబడిన వాడు ఎవరంటే మనకు కేసీగా గుర్తుపెట్టుకోవాలి. సో కేసీ వచ్చేసరికి భీకర గుర్ర రూపంలో వచ్చి కృష్ణుడిచే సంహరించబడిన వాడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే రూపాన్ని సూక్ష్మంగా చేసుకునే అష్టసిద్ధిని ఏమంటాం మనము? సో రూపాన్ని సూక్ష్మంగా చేసుకునే అష్టసిద్ధిని ఏమంటామంటే అనిమ అంటామండి. సో అనిమ అంటే రూపాన్ని సూక్ష్మంగా చేసుకుని అష్టసిద్ధి అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే కోయిల కూతతో పోల్చదగిన స్వరము సప్త స్వరాలలో గుర్తించండి. మనకు సో కోయిల కూతతో పోల్చదగిన స్వరము సప్త స్వరాల్లో గుర్తించండి అంటే పా అని గుర్తుపెట్టుకోవాలండి. మనకు సరిగమ పదనిస ఉంటుంది కదా, ఆ పా అనే అక్షరంతో ఈ కోయిల కూత పోల్చవచ్చని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే ఈ క్రింది వారిలో రామ అవతారంలోనే కాకుండా కృష్ణ అవతారంలో కూడా కనిపించే వ్యక్తులు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. మనకు సో జాంబావంతుడు అదేవిధంగా హనుమంతుడు, అంటే మనకు జాంబావంతుడు అదేవిధంగా హనుమంతుడు ఇద్దరు కూడా సో రామాయణంతో పాటు కృష్ణావతారంలో కూడా మనకు కనిపిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. ఎవరంటే మనకు జాంబావంతుడు కనిపిస్తాడు. ఈ జాంబావంతుడి కుమార్తెనే జాంబావతిని శ్రీకృష్ణుడు సో వివాహం ఆడుతాడని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో మరొక వ్యక్తి కూడా మనకు సో రామాయణంతో పాటు శ్రీకృష్ణ అవతారంలో కనిపించే మరొక వ్యక్తి ఎవరంటే మనకు హనుమంతుడిగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే తల పైభాగాన నడినెత్తున ఉండే చక్రం పేరేమిటి? సో తల పైభాగాన నడినెత్తున ఉండే చక్రం పేరేమిటి అంటే మనకు సహస్రార చక్రము. చాలా చాలా ఇంపార్టెంట్, సహస్రార చక్రం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే శ్రీకృష్ణుని భార్యలు ప్రతి ఒక్కరు ఎంతమంది బిడ్డలకు జన్మనించారు? అంటే మనకు శ్రీకృష్ణుని యొక్క భార్యలు సో ప్రతి భార్య కూడా ఎంతమంది బిడ్డలకు సో మనకు జన్మనిచ్చారంటే 10 మంది అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే ఏ అవతార రూపంలో శ్రీ మహావిష్ణువు నారదునికి భాగవతం ఉపదేశించాడు? చాలా చాలా ఇంపార్టెంట్. మనకు సో ఏ అవతారంలో మహావిష్ణువు నారదుడికి మహావిష్ణువు భాగవతం ఉపదేశించాడంటే హంస అవతారం అని గుర్తుపెట్టుకోవాలి. మనకు హంస అవతారంలో మహావిష్ణువు ఎవరికి భాగవతం గురించి చెప్పాడా అంటే నారదుడికి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సో కృష్ణుని చూపు వలన అగ్నిలో మరణించింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. మనకు కృష్ణుని యొక్క చూపు వలన
అగ్నిలో మరణించింది ఎవరంటే మనకు కాలాయవనుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరంటే కాలాయవనుడు. సో శ్రీకృష్ణు యొక్క చూపు వలన అగ్నిలో మరణించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్టయితే మహావిష్ణు యొక్క ఏ అవతారాన్ని ధరించినప్పుడు సో త్రివిక్రమ రూపుడై కార్యసిద్ధి జరిపించాడు. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ రూపం అండి? వామన అవతారం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే సో మహావిష్ణువు వామన అవతారము ధరించినప్పుడు త్రివిక్ర రూపుడై కార్యసిద్ధిని జరిపించినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సో ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుని భార్యలో ఎవరికి జన్మించినటువంటి సంతానము? ఎవరండి మనకు? సో ప్రద్యుమ్నుడు వచ్చేసరికి ఎవరి యొక్క సంతానము? శ్రీకృష్ణుడు అదేవిధంగా రుక్మిణి యొక్క సంతానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకు రుక్మిణి కళ్యాణంలో భాగంగా మనం చూసినటువంటి స్టోరీలో భాగంగా సో రుక్మిణి యొక్క బ్రదర్ ఎవరు మనకు? సో రుక్కి గుర్తుపెట్టుకోవాలి. ఈ రుక్కు వచ్చేసరికి ఈ రుక్మిణి తన చెల్లెలినటువంటి రుక్మిణి ఎవరికి ఇద్దామంటే శిశుపాలకి ఇచ్చి వివాహం చేసుకుందాం అనుకుంటాడు. కానీ ఈ రుక్మిణి ఎవరిని ప్రేమిస్తుంది? శ్రీకృష్ణుడు ప్రేమించి సో శ్రీకృష్ణుని వివాహం చేసుకుంటున్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రుక్మిణికి అదేవిధంగా సో మనకు సో రుక్మిణికి అదేవిధంగా శ్రీకృష్ణుడికి పుట్టినటువంటి సంతానం ఎవరంటే మనకు ప్రద్యుమ్నుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే బలిచక్రవర్తి ఏ క్షేత్రంలో అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు మహావిష్ణువు వామన అవతారంలో అక్కడికి వెళ్ళాడు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు బలిచక్రవర్తి ఏ క్షేత్రంలో అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు మహావిష్ణువు వామనావతారంలో అక్కడికి వెళ్ళాడంటే భృగు కచ్చం అనే క్షేత్రంలోని. చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. సో భృగు కచ్చం అనే క్షేత్రంలో బలిచక్రవర్తి అశ్వమేధ యాగాన్ని చేసేటప్పుడు సో మహావిష్ణువు వామనావతారంలో వెళ్ళినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు బలిచక్రవర్తిని మనకు సో వధించడానికి మహావిష్ణువు వామన అవతారంలో వచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే సో నారాయణుడుకు మొదట దేనిని సృష్టించాడు? సో నారాయణుడు మొట్టమొదటిసారిగా దేనిని సృష్టించారంటే సో నీటిని సృష్టించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సో ప్రలంబుడు ఎవరు? సో ప్రలంబుడు ఎవరు? మనకు ఒక అసురుడుగా మనం గుర్తుపెట్టుకోవాలండి. సో ప్రలంబుడు వచ్చేసరికి ఒక అసురుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రశ్నలు గమనించినట్లయితే సర్పరూపంలో వచ్చి కృష్ణుడి చేత సంహరించబడిన ఎవడు? అంటే మనకు ఇప్పుడే చెప్పుకున్నాం, మనకు కృష్ణుని అవతారంలో భాగంగా శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు శ్రీకృష్ణుడు వధించడానికి తన మేనమామైనటువంటి కంసుడు అనేక మంది రాక్షసులను పంపిస్తారు. అందులో ఒక్కొక్క రాక్షసులు ఒక్కొక్క రూపంలో వచ్చి శ్రీకృష్ణుడి చేత మరణించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సర్పరూపంలో వచ్చి కృష్ణుడి చేత సంహరించబడిన వాడు ఎవడంటే మనకు అగాసురుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు అగాసురుడు సర్పరూపంలో వచ్చి శ్రీకృష్ణుడి చేత మరణించినటువంటి రాక్షసుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతను పంపినటువంటి వ్యక్తి వచ్చేసరికి శ్రీకృష్ణుడి యొక్క మేనమామైనటువంటి కంసుడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉన్నది. సో నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో బ్రహ్మ ఏ లోకంలో ఉంటాడు? సో బ్రహ్మ ఏ లోకంలో ఉంటాడు? సత్యలోకంలో ఉంటాడని మనం గుర్తుపెట్టుకోవాలి. సో బ్రహ్మ వచ్చేసరికి ఏ లోకంలో ఉంటాడండి? సత్యలోకంలో ఉంటాడని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సాంబుడు శ్రీకృష్ణుడి భార్యలలో ఎవరికి జన్మించినటువంటి సంతానం? చాలా చాలా ఇంపార్టెంట్. మనకు సాంబుడు. సో సాంబుడు ఎవరు? మనకు శ్రీకృష్ణుడి యొక్క కుమారుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీకృష్ణుడికి అదేవిధంగా సో ఏ భార్యకు పుట్టినటువంటి సంతానం సాంబుడు అంటే మనకు జాంబావతి అని గుర్తుపెట్టాలి. అంటే మనకు జాంబావతి అదేవిధంగా శ్రీకృష్ణుడికి పుట్టినటువంటి సంతానం మనకు ఎవరంటే మనకు సో సాంబుడు అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే ఎద్దు రంకెతో పోల్చదగిన స్వరం సప్త స్వరాలలో గుర్తించండి. దేనికి సమానం అంటే ఇది రీకి సమానమని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రూపాన్ని పెద్దగా చేసుకునే అష్టసిద్ధిని ఏమంటాము? మనము సో రూపాన్ని సో ఒక పెద్దగా చేసుకున్నటువంటి అష్టసిద్ధిని ఏమంటారంటే మహిమ అంటామని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే క్షీరసాగర మదనం నుండి ఈ క్రింది వాటిలో ఉద్భవించనవి ఏవి? అంటే మనకు క్షీరసాగర మదనం చేసేటప్పుడు ఈ కింది వాటిలో ఏవి ఉద్భవించలేదు అని అడుగుతున్నాడు. ఏవంటే ఫస్ట్ కామధేనువు, అమృతము, ఐరావతము, కల్పవృక్షము, అప్సరసలు, చంద్రుడు, మహాలక్ష్మి, అదేవిధంగా అలాహలం. సో ఇవన్నీ కూడా క్షీరసాగరం చేసినప్పుడు వెలువడినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇవన్నీ కూడా ఈడేమన్నాడు? క్వశ్చన్ ఏమన్నాడు? ఉద్భవించనవి అన్నాడు. ఇవన్నీ కూడా ఉద్భవించినవి అని గుర్తుపెట్టుకోవాలి. పైవేవి కావని మనకు ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు క్షీరసాగర మదనం చేసినప్పుడు సో అలాహలము, మహాలక్ష్మి, చంద్రుడు, అప్సరసలు, కల్పవృక్షము, ఐరావతము, అమృతము, కామధేనువు ఉద్భవించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రశ్నను గమనించినట్లయితే సో భాగవత మహాకావ్యం ప్రకారము అమావాస్య మరియు పౌర్ణములు ఏర్పడడానికి గల కారణం ఏమిటి అంటే సో మనం చెప్పుకున్నాం ఇక్కడ
సో దశావతారాలలో మొట్టమొదటి దశావతారాలలో ఒక అవతారం ఏంటంటే జగన్మోహిని అవతారం చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకున్నామండి ఈ స్టోరీ గురించి. ఎందుకు భాగవత మహాకావ్యం ప్రకారము ఒక అమావాస్య మరియు పౌర్ణములు ఏర్పడడానికి గల కారణం ఏమిటంటే సూర్యచంద్రులకు మరియు రాహుకేతులకు మధ్య పగ, అంటే మనకు సూర్యచంద్రులకు అదేవిధంగా రాహులకు మధ్య ఉన్నటువంటి పగ ద్వారా మనకు పౌర్ణమి అదేవిధంగా అమావాస్య ఏర్పడుతున్నట్లుగా మనకు మహాభాగవతం కావ్యం ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ ప్రశ్నను గమనించినట్లయితే వినాయక చతుర్థి సందర్భంగా శ్రీకృష్ణుడు పాలలో ఎవరి ప్రతిబింబం చూసి నీలాప నిందలను గురి అయ్యాడు? చాలా ఇంపార్టెంట్. మనకు వినాయక చతుర్థి సందర్భంగా శ్రీకృష్ణుడు పాలలో ఎవరి బింబము చూసి నీలాప నిందలకు గురయ్యాడు అంటే మనకు శ్రీకృష్ణుడు పాలలో ఎవరి బింబం చూసి వినాయక చతుర్దశి సందర్భంగా అపనిందలకు గురయ్యాడు అంటే ఎవరు? చంద్రుడిని చూసి. చాలా ఇంపార్టెంట్. మనకు పాలలో చంద్రుని యొక్క ప్రతిబింబం చూసి వినాయక చతుర్దశి నాడు శ్రీకృష్ణుడు అపనిందలకు గురైనట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్నను గమనించినట్లయితే రూపాన్ని తేలికగా చేసుకునే అష్టమ సిద్ధిని ఏమంటారు? మనం రూపాన్ని తేలికగా చేసుకున్నటువంటి అష్టమ సిద్ధిని ఏమంటామంటే లగిమ అంటామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి తామర తూడు యొక్క మూలం కోసము బ్రహ్మ ఎన్ని సంవత్సరాలు వెతికాడు? చాలా ఇంపార్టెంట్. మనకు తామర తూడు యొక్క మూలం కోసము బ్రహ్మ ఎన్ని సంవత్సరాలు వెతికాడంటే 1000 సంవత్సరాలు ఎతికినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే మేక అరుపుతో పోల్చదగిన స్వరము సప్తస్వరాలలో గుర్తించండి. మేక అరుపుతో పోల్చదగిన స్వరము సప్తస్వరాలతో గుర్తించండి అంటే గా అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే రూపాన్ని బరువుగా చేసుకునే అష్టసిద్ధిని ఏమంటాము? మనం రూపాన్ని బరువుగా చేసుకున్నటువంటి అష్టసిద్ధిని ఏమంటామంటే గరిమ అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు భాగవతంకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. మరి వచ్చే వీడియోలో భాగవతానికి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.